ఆర్కేఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమర్నాథ్ గౌడ్ హత్యపై చర్చకు వైసీపీ సిద్ధమా? మంత్రి లోకేష్. మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి సహకరించాలి అని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. చిన్న కోడేపాకలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కంఠ మహేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎస్ఆర్. ఏపీ శాసన మండలిలో ప్రశ్నోత్తరాలపై చర్చ వాడివేడిగా జరుగుతోంది. బీసీల సంక్షేమానికి నిధుల కేటాయింపుపై వైసీపీ సభ్యులు ఆరోపణలకు ధీటుగా మంత్రులు నారా లోకేష్, సవిత సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ బీసీలకు గత ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేసిందని, అమర్నాథ్ గౌడ్ను వైసీపీ ప్రభుత్వం ఎలా హత్య చేసిందో చర్చించేందుకు సిద్ధమేనా అంటూ మంత్రి సవాల్ చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు దళితుల్ని చంపి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేశారా లేదా వైసీపీ సభ్యుడు త్రిమూర్తులు చెప్పాలన్నారు. వైసీపీ సర్కార్ బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారో ఆ పార్టీ సభ్యులు చెప్పాలని మంత్రి లోకేష్ డిమాండ్ చేశారు. బీసీల గురించి మాట్లాడుతున్నారు, అమర్నాథ్ గౌడ్ హత్య గురించి కూడా మాట్లాడదామా? చర్చ పెట్టుకుందామండి. అమర్నాథ్ గౌడ్ హత్య గురించి చర్చ పెట్టుకుందామా? ఎట్లా వైకాపా నాయకులు ఒక పిల్లోడు మోర్లో అతను చదువుకున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. చర్చిద్దాం, నో ప్రాబ్లం. లోకేష్ గారు దళిత శవాన్ని ఎట్లా డోర్ డెలివరీ చేశారు చర్చిద్దాం. వీఆర్ రెడీ. లోకేష్ గారు అంతేగాని పద్దాగా గౌరవ సభ్యుడు చెప్తున్నారు, చెప్పలేండి. చైర్మన్ గారు ఆల్రెడీ ఒక రూలింగ్ ఇచ్చారు. పద్దాగా రోడ్ పైకి వస్తాం కరెక్ట్ గా. త్రిమూర్తుల గారు మారుదామంటే రెడీ. వీఆర్ రెడీ సార్, మారుదాం. అమర్నాథ్ గౌడ్ గురించి మారుదాం. మీ ఎమ్మెల్సీ సభ్యుడు అనంతబాబు గారు ఏం చేశారో అది కూడా మారుదాం. చేయలేదా? లోకేష్ గారు చేయలేదా? అనంతబాబు గారు శవాన్ని డోర్ డెలివరీ చేయలేదని చెప్పండి. మీరు చెప్పండి, చెప్పండి, చెప్పండి సార్, చెప్పండి. శవాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా. త్రిమూర్తుల గారు చెప్పండి. బీసీల గురించి మాట్లాడుతున్నారు కదా, అందుకనే మాట్లాడా. అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడా. ఛాలెంజింగ్. లెట్ us discuss. లోకేష్ గారు లెట్ us discuss. లోకేష్ గారు సార్ ఆయన కూర్చోమనండి సార్. ఐఎమ్ రైట్, ఐఎమ్ మినిస్టర్ ఆఫ్ ద హౌస్, ఐఎమ్ రైట్ టు టాక్. సార్ మెంబర్ ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్? నాకు రైట్ ఉంది, నేను మాట్లాడుతున్నా. లోకేష్ గారు ఇప్పుడు జరిగేటటువంటి సార్ ఇట్లా మాట్లాడుతున్నారు. లోకల్ బాడీస్ ఆఫ్ బీసీలకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారో చెప్పమనండి. చెప్పండి, రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు? అమర్నాథ్ గౌడ్ మీరు ఎందుకు చెప్పేశారు? కార్పొరేషన్ మీరు ఎందుకు నిధులు కేటాయించారో చెప్పండి. రైట్ టు డిస్కస్. హనుమకొండ భవానీనగర్లోని ఎమ్మెల్యే నివాసంలో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో భాగంగా భూమిని కోల్పోయిన గాడేపల్లి, గుంటూరుపల్లి రైతులతో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సర్వేకు సహకరించాలని, భూ సేకరణలో భాగంగా భూమి కోల్పోతున్న రైతులకు అందించే పరిహారాన్ని ఇప్పిస్తామని రైతులకు చెప్పారు. రైతులు ప్రభుత్వానికి సహకరించి భూ సేకరణలో ఎటువంటి ఇబ్బందులు కలుగజేయకుండా అధికారులకు, ప్రభుత్వానికి సహకరించి ఎయిర్పోర్టు నిర్మాణానికి తమ వంతుగా రైతులు సహకరించాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంతో మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణ భూసేకరణ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లడం జరిగిందని అన్నారు. నిర్వహణ తీసుకొస్తాము అని చెప్పి వాగ్దానాలు వాళ్ళు కూడా చేసిన మాట అవసరం. ఈరోజు మనం చూస్తే ఈ మధ్యన జరిగిన కరెస్పాండెన్స్ కూడా జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ మధ్యన కూడా ఎన్నో కరెస్పాండెన్స్ జరిగినాయి. అయితే 2 ప్రధానమైన విషయాలు ఉన్నాయి దీంట్లో. ఇక్కడ ఎయిర్పోర్ట్ ప్రారంభం కావాలి అని అంటే ఒకటి జిఎంఆర్ నుండి, ఎందుకంటే వాళ్ళకు 150 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి నూతనంగా ఎయిర్పోర్ట్స్ ప్రారంభించడానికి వీలు లేదు అనేది ఒకటి ఉన్నది. రెండోది, ఫస్ట్ వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే 280 ఎకరాల 50 గుంటలు ల్యాండ్ కావాలి అని చెప్పి కరెస్పాండెన్స్ జరిగింది. మెయిన్వెల్గా 253 ఎకరాలు కావాలి అని చెప్పి మళ్ళీ కరెస్పాండెన్స్ జరుగుతూ వాళ్ళు కూడా ఒకటి రిక్వెస్ట్ చేశారు. ఎప్పుడు చేశారు? 2021 ఆ ప్రాంతంలో, 2022 ప్రాంతంలో చేశారు. చేసినప్పుడు ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ ఉన్నది.
ఆ రోజు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. మరి మీరు 2053 ఎకరాల భూమి అక్వైర్ చేయగలిగిందా? కానీ కరెక్ట్ మీరు చూస్తే ప్రభుత్వము భూమి అక్వైర్ చేయాలి అని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది ఎప్పుడయ్యా అని అంటే 17/11/2024 ఇంప్లిమెంటేషన్లో పెట్టింది. మీరు ఇమ్మీడియట్లీ కలెక్టర్ గారికి జీవో కూడా ఇవ్వడం జరిగింది. జీవో నంబర్ 43 ద్వారా మీరు ఇమ్మీడియట్లీ 253 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేయండి, మనం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ ఎయిర్వేస్ వాళ్ళ డిమాండ్ కూడా ఉన్నది అని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత ఏదైతే మెయిన్ హడ్డిల్స్ ఉన్నాయంటే ఇప్పుడు కాదు, అంతకుముందే 280 ఎకరాల గురించి ఎయిర్వేస్ వాళ్ళు అడిగారు, చైర్మన్ అడిగాడు, లెటర్ పెట్టాడు. మరి అప్పటి నుండి ఏం చేశారు మీరు? 2021 నుండి అంతకుముందు డిమాండ్ ఉన్నది. 2021 కన్నా ముందు కరెస్పాండెంట్ స్టార్ట్ అయింది. 2021లో డిమా వాళ్ళు కూడా ఒక లెటర్ ఇచ్చారు, మేము అన్నీ చేస్తాం, మీరు ల్యాండ్ ఇవ్వండి. అదేవిధంగా జిఎంఆర్ వాళ్ళ యొక్క ఆబ్జెక్షన్ ఉండేదని చెప్పినప్పుడు మీరు పట్టించుకోలేదు. అప్పుడు మొదటి నిద్ర పోయి ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నాయని స్టడీ చేసి ఈ రెండు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిన వెంటనే, అదేవిధంగా మీరు కూడా ఈ మధ్యన చూశారు, మేము ఎమ్మెల్యేస్ ఎంపీ గారు కూడా పోయి ప్రధానంగా మేము మామ్నూర్ ఎయిర్పోర్ట్ గురించి, అదేవిధంగా వరంగల్కు సంబంధించిన అండర్ డ్రైనేజ్ కానీ, స్మార్ట్ సిటీ కానీ, అవుటర్ ఇన్నర్ రింగ్ రోడ్స్ కానీ వాటి గురించి మాట్లాడినాం. పత్రికలలో కూడా చాలా స్పష్టంగా రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారు ఒక అష్యూరెన్స్ ఇచ్చి తప్పకుండా టైం బాటెడ్గా చేస్తామని చెప్పింది కూడా జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మేము చర్యలు తీసుకుంటుంటే మేము చెప్పినాము, మేము చేసినాము, ఎవరికో బిడ్డను సంకలెత్తుకొని ముద్దిస్తున్నారు వీళ్ళు అని మాట్లాడినప్పుడు మరి ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలు మీరు ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. మీరు ఇంకొకటి కూడా మీ అందరికీ గుర్తు చేయదలుచుకున్నారు. 2015 జనవరిలో ఆ రోజున్న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారు మన వరంగల్కి వచ్చారు. వచ్చేమన్నారు, గరీబ్ నగర్ను మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము, 6 నెలల్లో వస్తాం, మీరు కోడి కోసి నాకు దావత్ ఇవ్వాలన్నారు. అయిందా? అదే కాకుండా డలాజ్ చేస్తానన్నాడు ఈ వరంగల్. డలాజ్ చేసిండా? అసలు ఆయన ఇచ్చిన ఇన్సూరెన్స్కి డబ్బులు ఇచ్చాడా? మరి ఇప్పుడు మేము చేస్తున్నాం, ఆ రోజు నేను డలాజ్ చేస్తున్నా కదా, దాంట్లో భాగమే ఇవన్నీ వచ్చినాయి అని అంటే అది తల ఉండి మాట్లాడిన మాటలా, తల లేకుండా మాట్లాడిన మాటలా అని చెప్పి అడుగుతున్నాను. నిద్రలో కళలు కనడం వేరు, ఆ కళల గురించి చెప్పడం వేరు. ప్రాక్టికల్గా దానికి ఉన్న సమస్యలు ఏంటి, సమస్యలు పరిష్కరించి ఇష్యూను ముందుకు తీసుకుపోయి డెవలప్మెంట్ చేయడం అనేది ప్రధానమా? లేకుంటే నా కళలని ఇట్లా అనుకున్నాను, నా ఊహలు ఇట్లా చెప్పాను, నేను ఎన్నికలలో ఇట్లా చెప్పాను అని అంటే ఇది అసమర్థులు, సాధకాని వాళ్ళు మాట్లాడే మాటలు. ఈరోజు మేము క్లియర్ ఎవిడెన్స్ తోటి చెప్తున్నాం. కలెక్టర్ గారికి మేము చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 17/11/2024 ఇమ్మీడియట్లీ కలెక్టర్ గారు ప్రొసీజర్ స్టార్ట్ చేశారు. అదే కాకుండా మీరు చూస్తే 20 దానికన్నా ముందు దానికి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా మీరు చర్యలు తీసుకోమని కలెక్టర్ గారికి ఇచ్చిన లెటర్ కన్నా ముందు కూడా మీరు చూస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి, ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టుగా వాళ్ళ దగ్గర ఎన్ఓసి తీసుకున్నాం. అంటే అన్లెస్ ఎన్ఓసి రాంది ల్యాండ్ ఎక్విజిషన్ చేసి కూడా వేస్ట్. ఎన్ఓసి తీసుకున్నది 10వ నెల, కలెక్టర్ గారికి ల్యాండ్ ఎక్విజిషన్ గురించి రాసింది 11వ నెల, ఎయిర్వేస్ అథారిటీ చైర్మన్ గారు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది 3 days బ్యాక్. అంటే ఏదైతే టెక్నికల్ ఫాలో. ఆత్మకూరు మండలం గుడెప్పల్లోని పెద్దాపూర్ మహాత్మా జ్యోతిరావు పులే వసతి గృహం నందు యాన్యువల్ డే సెలబ్రేషన్ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరైనారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులు చేసినటువంటి నృత్యాలను తిలకించారు. పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. విద్యుత్ లైట్లు, వాటర్ మోటార్ తదితర సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులకు ఆస్తులు పిల్లలే అని, తల్లిదండ్రుల ఆశయాలకు పునాదులు మీరే అని, వారి ఆశయాలకు అనుగుణంగా చదువుకొని నెరవేర్చే బాధ్యత మీదే అని అన్నారు. గురుకుల విద్యాలయాలు, విజ్ఞాన భాండాగారాలు తల్లిదండ్రులను మరిపించేలా ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. తల్లిదండ్రుల కన్నా గురువులేమిన్నా అని విద్యార్థులకు సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ
సంకష్టహర మహాగణపతి క్షేత్రంలో వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు యజ్ఞం సంపత్ కుమార్ శర్మ, రామాకాంత్ శర్మ, పవన్ శర్మ, వంశీ శర్మ, అరవింద్ భరద్వాజ్, సతీష్ పాండే, సందీప్ పాండే, రమేష్ జోస్, సేనాపతి, సంజీవరావు ఆధ్వర్యంలో పాల్గొన్న శుద్ధ చతుర్థి సంత చతుర్థి ప్రతి సంవత్సరం ఇదే రోజున ఈ పుత్ర కామేష్టి సంతాన పూజ గత 15 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోందని, ఈ వ్రతం వల్ల చాలామంది దంపతులు సంతానాన్ని పొందుతున్నట్లుగా విశేష ప్రాచుర్యం ఉందని, ఈరోజు కూడా 121 మంది దంపతులచే పుత్ర కామేష్టి వ్రతంలో పాల్గొనడం జరిగిందని వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సూతారి అంజయ్య, ప్రధాన కార్యదర్శి బొంబోతుల రవీందర్ గౌడ్, కోశాధికారి విశ్వం గుప్తా, కార్యవర్గ సభ్యులు మరియు భవానీగ్రహ మండలేశ్వర సేవా కమిటీ బృందం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యజ్ఞం సంపత్ శర్మలు కూడా కూర్చోవాలి. సేవాసం సభ్యులు ఒక్కసారి ఇక్కడ రావాల్సిందిగా ప్రార్థన. మహానుభావులు చేయడం జరగాలి. దానికి మీకు బాధ్యతగా ఇప్పుడు అది సత్యం చేయాలి. ఆడవాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు కాబట్టి బాధ్యత మీకు చేత పెట్టారు. మీ దగ్గర లేకుండా గొడవ చేస్తున్నారు. కాబట్టి వెళ్ళాలని తీసుకెళ్ళి మంచి కార్యం చేయాలి బాధ్యతగా అప్పగిస్తున్నారు. హార్మోన్ లోపము అంటే శుక్రగణాలు సరిగ్గా లేకపోవడము, ఋతుక్రమ సమస్యలు ఆడవాళ్లకు, అలాగే గర్భ సంఖ్య సరైనటువంటి స్థితిలో లేకపోవడము, గర్భాశయానికి సంబంధించిన ఇబ్బందులు, తర్వాత ఈస్ట్రోజన్ ప్రజెస్టరాన్ హార్మోన్ అనేటువంటి అదొకటి లోపము, అండోత్సర్గం ఇట్లాంటివి రకరకాలైనవి, తర్వాత PCOS అని అంటారు అటువంటివి లేకపోవడము, తర్వాత శరీర ఉష్ణోగ్రత సరిగ్గా లేకపోవడము, తర్వాత లైంగికమైనటువంటి ఒక సమస్యలు, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన, మానసిక అనురాగం లేకపోవడము, తర్వాత అన్నిటికంటే కూడా దైవానుగ్రహం దురదృష్టం కలగడం, దైవానుగ్రహం లేకపోవడం, ఇట్లాంటి అనేక కారణాలు. అందుకొరకే ఎన్నో చికిత్సలు చేసుకున్నా రాకుండా ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్తున్నాను, వాటిని తూచా తప్పకుండా ప్రతిరోజు పాటించండి. మీకు ఏవైతే ఇవాళ చేయించాల్సినటువంటి ఉన్నాయో అవన్నీ చక్కగా చేయించడం జరిగింది. మీరు ప్రతిరోజు కూడా ప్రదోష కాలంలో అంటే సాయంత్రం సూర్యుడు. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన నివాసంలో భారత రాష్ట్ర సమితి డైరీని, క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గాలికి వదిలి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ప్రతి హామీని అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. మహిళలను, రైతులను, కూలీలను, కార్మికులను, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిన ఘనత కేసీఆర్ది అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై కేసీఆర్, కేటీఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి మరోసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసే వరకు పోరాడుతామన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల నుండి వ్యతిరేకత మొదలైందని, ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారని అన్నారు. భారత రాష్ట్ర సమితి డైరీని ఇచ్చినందుకు కామారెడ్డి నియోజకవర్గం ప్రజల తరపు నుండి కేసీఆర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు ఆంజనేయులు, బాలమణి, మధుసూదన్ రావు, పట్టణ యూత్ అధ్యక్షులు భానుప్రసాద్, అధికార ప్రతినిధులు శ్రీనివాస్ గౌడ్, బలవంతరావు, శంకర్ కృష్ణ, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో పేద ప్రజలను, అదేవిధంగా రైతన్నలను, యువకులను, మహిళా సోదరిమణులను, అన్ని వర్గాలను ఈ సమాజంలో ఉన్నటువంటి వారిని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చే రోజుల్లో ఇప్పటికే ప్రజలు తిరగబడతా ఉన్నారు. ఎమ్మెల్యేలు గ్రామాలు తిరిగే పరిస్థితి లేకుండా కనబడతా ఉంది. వచ్చే రోజుల్లో వాళ్ళు ఏవైతే 420 హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆపదు.
కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజల తరపున పోరాటం చేస్తాం. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే వరకు ఈ పోరాటం ఆగదు. వచ్చే 3.5 సంవత్సరాలు పార్టీ కష్టపడి, కార్యకర్తల నాయకులం అందరం కష్టపడి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడమే మా అందరి ధ్యేయం. ఈరోజు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఏదైతే డైరీ క్యాలెండర్ ఇచ్చిందో మనస్ఫూర్తిగా కామారెడ్డి నియోజకవర్గ పార్టీ తరఫున గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. భూపాలపల్లి నియోజకవర్గం కొత్తపల్లి గోరి మండలం చిన్న కోడేపాక గ్రామంలో 2 రోజుల క్రితం ప్రతిష్ఠించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కంట మహేశ్వర స్వామి వారిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్థానిక కాంగ్రెస్ నేతలు గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యేకు నేతలు స్వాగతం పలికారు. నేడు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ తల్లి కంట మహేశ్వర స్వామి వార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. భక్తుల పాలిట కొంగు బంగారంగా రేణుక ఎల్లమ్మ తల్లి నిలిచిందన్నారు. చిన్న కోడేపాక గ్రామంలో ఆలయాల అభివృద్ధి, గ్రామ అభివృద్ధి కొరకు తన వంతుగా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. రేణుక ఎల్లమ్మ తల్లి కంఠమేశ్వరుని ఆలయము గౌడ కులస్తులు నిర్మించుకొని ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. దాని సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది. ఈ గుడికి వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కానీ, వాళ్ళ 4 ఎకరాల భూమికి పట్టావ కానీ, అదేవిధంగా ఆ 4 ఎకరాల భూమి సాగు కొరకు బోరు మోటార్ కానీ, దీనికి అప్రోచ్ రోడ్డు కూడా కావాలని కోరడం జరిగింది. కరెంటు కూడా లేదు, కరెంటు కావాలని కోరడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆలయానికి అన్ని వసతులు రాబోయే రోజుల్లో చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ ఆలయము, ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఈ ప్రాంతము చిన్న కోడపాక, అదేవిధంగా ఈ యొక్క గోరుకొత్తపల్లి మండలం, రేగొండ, భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలపై ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారాలు చేసుకోవాలని అమ్మవారిని కోరుతూ, ఆ అమ్మవారి శక్తి మాకు ఇస్తే ఆ శక్తితో వీళ్ళు కోరినటువంటి పనులన్నీ కూడా తప్పకుండా చేయడం జరుగుతుందని తెలియజేస్తుంది. బీజేపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించిన బీజేపీ బలపరిచిన అభ్యర్థి మాల్కా కొమరయ్య విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో టపాకాయలు కాల్చి మిఠాయిలు తినిపించుకొని సంబరాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ మార్పు మొదలైందని, ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా బీజేపీ అభ్యర్థులు గెలుస్తారని జోష్యం చెప్పారు. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తున్నారని అన్నారు. మల్కా కొమురయ్య గెలుపు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మాత్రమే కాకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ బలపరిచిన అంజిరెడ్డి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 2 అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారితో పాటు బీజేపీ కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఏపీ శాసన మండలి సమావేశాల్లో టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. వీసీల రాజీనామా అంశంపై మండలిలో రగడ చోటు చేసుకుంది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను బెదిరించారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మండలిలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు మంత్రి లోకేష్. వైస్ ఛాన్సలర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్టు ఇచ్చిన లేఖలను లోకేష్ సభలో చూపించారు. బెదిరించినట్టు లేఖల్లో ఎక్కడుందని మంత్రి ప్రశ్నించారు. మొత్తం 12 మంది వైస్ ఛాన్సలర్ల రాజీనామా చేశారని, ఆ రాజీనామాలను గవర్నర్ ఆమోదించారని లోకేష్ తెలిపారు. థ్రెటన్ అనే పదం ఉందా సార్? సార్ బొత్స గారు థ్రెటన్ అనే పదం ఉందా దీంట్లో? మెంబర్స్ అడుగుతున్నా సార్. అధ్యక్ష చూడండి, ఏమంటే నుంచోమంటాడు బొత్స గారు. ఇట్ట నుంచోండి. అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచునేదానికి, ఎవరికి ఎనర్జీ లేదు అని ఇటు నుంచోమంటాడు. ఏంటి అధ్యక్ష? గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు, ఈయనేమో ఇట్లా అంటాడు. ఏం సార్ ఇది? నేను నుంచోమని చెప్పలేదు బొత్స గారు, నేను ఎవరు నుంచోమని చెప్పలేదు, మీరు నుంచోమని చెప్పారు. నేను ఎవరు నుంచోమని చెప్పలేదు బొత్స గారు. థ్రెటన్ అనే పదం ఎక్కడ ఉంది? థ్రెటన్ అనే పదం ఎక్కడ ఉంది? ఐఎమ్ ఛాలెంజింగ్. థ్రెటన్ అనే పదం ఎక్కడ ఉంది? ప్లీజ్ కూర్చోండి. బెదిరించమన్నారే, కూర్చోండి. దాని వర్షన్ ఇంగ్లీష్ లో థ్రెటన్. వాకౌట్ చేయాలంటే తలపకుండా మీరు చేసుకోవచ్చు. We want walkout. We want. ప్లీజ్ కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. అధ్యక్ష, మేము ప్రివిలేజ్ చేస్తామని చెప్పాము. ఎందుకు భయపడుతున్నారు? థ్రెటన్ అనే పదం ఎక్కడుంది? కూర్చోండి. థ్రెటన్ అనే పదం ఎక్కడ ఉంది? ఐఎమ్ ఛాలెంజింగ్ మెంబర్. థ్రెటన్ అనే పదం ఎక్కడుంది? బెదిరించామనమే ఇంగ్లీష్ లో థ్రెటన్ అంటారు దాన్ని. పాపం మీరు నియమించిన వీసీకి ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా. గ్రామటికల్ మిస్టేక్స్ ఎన్నో. బేసిక్ 5th క్లాస్ గ్రామర్ రాదు మీ వీసీలకి, అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు. ఐఎమ్ రెడీ అధ్యక్ష. ప్రివిలేజ్ కి మూవ్ చేద్దాం. వాళ్ళు ఒప్పుకుంది అదే, ప్రివిలేజ్ కి మూవ్ చేయండి. లెట్ ప్రివిలేజ్ కమిటీ టేక్ యాక్షన్. ఐఎమ్ రెడీ. మెంబర్ థ్రెటన్ అనే పదం ఎక్కడుందో లెట్ us డిస్కస్. ఐఎమ్ రెడీ అధ్యక్ష. థ్రెటన్ అనే పదం ఎక్కడుందో డిస్కషన్ జరగాలి. కూర్చోండి. అదే 17 మందిలో 5 చేశారు. 5 ఒకరు ఎవరు? రాజారెడ్డి గారి చెల్లెలు కోడలు. ఇంకొకరు ఎవరు? ప్రసాద్ రెడ్డి వైకాపా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజులు వేడుకలు ఇంట్లో మన యూనివర్సిటీలో చేపిస్తారు. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నానికి వస్తే, విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఏకంగా పిల్లలు పంపిస్తారు రిసీవింగ్. ఈరోజు మీద ఘనకార్యం చేసినట్టు సర్వేలు చేశారు. పార్టీల కోసం సర్వేలు చేపిస్తారు. ఏంటి అధ్యక్ష ఇది? ఏంటి అధ్యక్ష ఇది? మంత్రి గారు పదం ఎక్కడుందో చెప్పాలి. ఎల్ఓపి గారిని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమర్నాథ్ గౌడ్ హత్యపై చర్చకు వైసీపీ సిద్ధమా? మంత్రి లోకేష్. మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి సహకరించాలి అని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. చిన్న కోడేపాకలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కంఠ మహేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎస్ఆర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.